హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మత్తయి సువర్తమానం మత్తయి సువర్తమానం తీసారా? 25వ అధ్యాయం 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు అందరం చదువుదామా? తీసారా? అందరం చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసుని పిలిచి, గట్టిగా చదవండి. ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా బల నమ్మకమైన మంచి దాసుడా, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే అనియు మరి నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకుని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి బిగ్గరగా ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని వద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిని తోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండునని. హల్లెలూయా. యేసు ప్రభువు సశరీరుడిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో యేసు ప్రభు తెలియజేసిన ఉపమానం. ఈ ఉపమానంలో యజమానుడు ఉన్నాడు, యజమాని దాసులు ఉన్నారు. ఆ యజమానుడు దేశాంతరం పోతా తన దగ్గర ఉన్న తన ఆస్తి వ్యర్థంగా ఎందుకు ఉండాలి అని అనుకున్నాడు. ఎవరికైనా ఇస్తే దీని ద్వారా కాస్త బాగుపడతారు కదా అని ఆలోచన చేసి తన దగ్గర దాసులు ఉంటే ఆ దాసుల్ని పిలిచాడు. పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చారు. ఎలా ఇచ్చారు అని అంటే, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చారు, అది గమనించాలి. ఎవని సామర్థ్యం చొప్పున, నా సామర్థ్యం వేరు, మీ సామర్థ్యం వేరు. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ పిల్లలు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నీవేమో ఎంపీసీ తీసుకోవాలనుకుంటాం. నీ కుమారుడు వాడంటాడు, ఎంపీసీ నేను లాగలేను, బైపీసీ అయితే లాగుతాను అంటాడు. అర్థమైందా? అంటే నీ తలంపు వేరు, అతని తలంపు. వాడి సామర్థ్యమేమో బైపీసీ తీసుకుందామని,
నువ్వు అనుకున్నది ఏంది? గట్టిగా చెప్పండి. ఎంపీసీ ఎంపీసీ తీసుకో, ఎంపీసీ తీసుకో, ఎంపీసీ తీసుకో అని నువ్వేం చేస్తావు? బలవంతం చేస్తావు. అది చదువు విషయంలోనైనా, లేదా ఉద్యోగం విషయంలోనైనా, వ్యాపారం చేసే విషయంలోనైనా, లేదా ఇంకా ఏ విషయంలోనైనా. అయితే దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. నీ సామర్థ్యాన్ని చూసి, నీ సామర్థ్యాన్ని బట్టే ఇస్తాడు ఆయన. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా తల్లిదండ్రులకి, మీరు వాళ్ళని బలవంతం చేయొద్దు. బలవంతం చేశారనుకో చదువుతారు, ఫెయిల్ అయ్యారనుకో నువ్వు అడిగితే ఎందుకు ఫెయిల్ అవ్వరావు అని. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలిసిన, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చదవమన్నావు కాబట్టి నేను చదివా, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్ళా, నువ్వు అది తీసుకోమన్నావు కాబట్టి అది తీసుకున్నా అంటాడు. అందుకని వాడు ఏది చదువుతానంటే అది చదివించండి, వాళ్ళు ఏది చదువుతానంటే అదే చదివించండి అని నేను చెప్తా ఉంటా. అదేవిధంగా దేవుడు కూడా ప్రియమైన వర్లరా ఎప్పుడు మనల్ని బలవంతం చేయడు ఆయన. నా సామర్థ్యం ఆయనకి తెలుసు, నీ సామర్థ్యం ఆయనకి తెలుసు. లోకంలో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి యొక్క సామర్థ్యము ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ప్రియమైన వర్లరా దాన్ని మనం గమనించగలగాలి. నీ సామర్థ్యాన్ని బట్టే దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుంది? అది ఆశీర్వాదమే అయినా, దీవెన అయినా, ఘనత అయినా, గౌరవమైన, గొప్పతనమైన ప్రియమైన వర్లరా నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇస్తాడు, నా సామర్థ్యాన్ని బట్టి నాకు ఇస్తాడు. అక్కడ చూస్తే మనం వారి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడంట. వాని సామర్థ్యం చొప్పున వాళ్ళకి దయచేశాడు. మనం గమనించగలిగితే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు, రక్తాన్ని కార్చాడు, ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. కొని ఆయన సంఘంగా తీర్చిదిద్దాడు. క్రీస్తు శరీరం అనే సంఘంగా తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దిన తర్వాత మనం అలా వదిలేయలే. ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతాలు చేయువారిగాను, స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, ఉపకారములు చేయువారిగాను, ప్రభుత్వములు చేయువారిగాను, నానా భాషలు మాట్లాడువారిగాను నియమించు. అక్కడ మీరు చూడండి, అందరికీ 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 అని ఉందా? చెప్పండి. కొందరికి వారి సామర్థ్యం ఏంటంటే అపోస్తులుగా ఉండేదానికి ఉందా, అలా చేస్తాడు. ప్రవక్తగా ఉండే సామర్థ్యం ఉందా, ప్రవక్తగా చేస్తాడు. అర్థమవుతుందా? సువార్థికులుగా ఉండే సామర్థ్యం ఉందా, అది చేస్తాడు. బోధకులుగా ఉండే సామర్థ్యం ఉందా, అలా చేస్తాడు. ఉపదేశకులుగా ఉండే సామర్థ్యం ఉందా, అలా చేస్తాడు. అర్థమవుతుందా? ఉపకారములు చేయువారిగా ఉండే సామర్థ్యం ఉందా, అలా నియమిస్తాడు. అద్భుతాలు చేసే సామర్థ్యం ఉందా, అలా దేవుడు వారిని ఏం చేస్తాడు? ఎవరి సామర్థ్యం చొప్పున వానికి దయచేస్తాడు. వాళ్ళకుందే నాకు లేదే, వీళ్ళకుందే నాకు లేదే, ఆయనకిలాగా నేను అపోస్తులుగా మారితే బాగుంటుందే, వీళ్ళకిలాగా నేను ప్రవక్తగా ఉంటే బాగుంటుందే, వీళ్ళకిలాగా స్వార్థికులుగా ఉంటే బాగుంటుందే, వీళ్ళకిలాగా ఉపదేశకులుగా ఉంటే బాగుంటుందే అని నేను అనుకుంటే అది జరగదు. అర్థమవుతుందా? నా సామర్థ్యం చొప్పున చెప్పండి గట్టిగా. ఇంకా మీ భాషలో మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఒక్కొక్కరికి టాలెంట్ ఉంటుంది, మహా టాలెంట్ ఉంటుంది. తెలుసునా? ఏం టాలెంటో? మంచి టాలెంట్లు చెప్తాలే, పాడు టాలెంట్లు చెప్పనులే. మంచి టాలెంట్లు కొంతమంది చూడండి, వంట చేశారనుకో ఎట్టుంటుంది చెప్పొచ్చుగా. ఒక ముద్ద తినాలనుకున్నా 4 ముద్దలు తింటారు కొంతమంది చేస్తే. ఇంకొంతమంది ఉన్నారు అనుకుంటే 4 ముద్దలు తినాలనుకున్నా కూడా చెప్పండి, అది వాళ్ళ టాలెంట్. మనం ఏం చేస్తాం? హల్లెలూయా, చక్కగా నవ్వుతున్నారబ్బా, అవునా కదా? ఎవరి టాలెంట్ వాళ్ళది.
ఎందుకని? నీ సామర్థ్యం అదే. అర్థమవుతుందా? ఇంకొకరి సామర్థ్యము అదే. ఒకడున్నాడు ఈ మధ్య మీకు చెప్తుండా, విజయవాడలో ఆటో తోలుకుంటా చదువుకొని ఐఏఎస్ అయ్యాడు. అర్థమవుతుందా? ఆటో తోలుకుంటా, మొన్న ఎవరికో చెప్పా, ఆటో తోలుకుంటా వాడు ఎప్పుడు ఆటో తోలుకొని ఉండాలి, ఎప్పుడు తిని ఉండాలి, ఎప్పుడు నిద్రపోయి ఉండాలి, ఎప్పుడు చదివి ఉండాలి. ఐఏఎస్ కావాలంటే మినిమం 20 గంటలు చదవాలంటారు. మినిమం. ఎప్పుడు ఆటో వేసుకుని ఉండాలి, ఎప్పుడు చదివి ఉండాలి, ఆ వ్యక్తి నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఆలోచన చేస్తూనే ఉంటా. అతని టాలెంట్ అది. మన దగ్గర ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న చెప్పాడు, అన్న సంవత్సరం అంతా గాలికి తిరుగుతాడు, పరీక్షలకి ఒక 10 రోజుల ముందు చదువుతాడు, పాస్ అవుతాడంట. వాడి టాలెంట్ అది. వాళ్ళ నాన్న ఏం బాధపడతా తెలిసిన, వీడు సంవత్సరం అంతా చదివితే స్టేట్ ఫస్ట్ వస్తుంది కదా, స్టేటు వస్తారు కదా, వీడు అది నేర్చుకోవట్లేదు అని బాధపడతాడు. మనం నేనేం చేస్తా చెప్పండి, నువ్వేం చేస్తావు చెప్పండి అంటే, ఒక్కొక్కరికి ఇప్పుడు చెప్పండి, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇస్తాడు ఆయన. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇస్తాడు. ఇచ్చి గాలి కొదిలేయడు ఆయన. బహుకాలమైన తరువాత రాయబడింది అక్కడ. ఎంతకాలం అంట? బహుకాలమైన తరువాత, బాబు నేను మీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, 2 తలాంతులు ఇచ్చాను కదా, 1 తలాంతు ఇచ్చాను కదా, నా లెక్క నాకు అప్పగించండి, నా లెక్క నాకు అప్పగించండి. ఒక మనిషే పైసలు ఇస్తే లెక్క అడుగుతాడా లేదా? డాడీ పిల్లవాడికి ఒక 50,000 ఇస్తే ఏం చేసేవారని అడుగుతాడు, అన్న కదా. అదేవిధంగా దేవుడు కూడా సామర్థ్యము చొప్పున ఇచ్చిన తరువాత గాలి కుదిలేడు. ఆయన అపోస్తులుగా ఉండే సామర్థ్యమని, ప్రవక్తగా ఉండే సామర్థ్యమని, ఉపకారములు చేసే సామర్థ్యమని, ప్రవక్తగా ఉండే సామర్థ్యమని, ఎవనికి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వదిలేయడు. ఒక రోజున లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు మీరు చూడండి, అక్కడ వాళ్ళు అప్పగించారు. ఒకడు 5 తలాంతులు తీసుకున్నాడు, మరి 5 తలాంతులు, 2 తలాంతులు తీసుకున్నాడు, మరి 2 తలాంతులు అప్పగించాడు. 1 తలాంతు తీసుకుని కూడా అప్పగించాడు. ప్రియమైన వల్ల లెక్క అప్పగించాలి. అది నువ్వైనా సరే నేనైనా సరే తప్పకుండా లెక్క అప్పగించాలి. హెబ్రీ పత్రిక తీయండి, 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి, జాగ్రత్త గమనించండి, మీ పైని నాయకులుగా ఉన్నవారు అని ఉంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా పైన నాయకుడు ఉంటాడు, ఉన్నాడా? ఇప్పుడు మీరు కుటుంబం ఉంది, కుటుంబానికి నాయకుడు ఎవరు చెప్పండి? యజమానుడు, అవునా? స్కూల్ ఉంది, స్కూలుకు నాయకుడు ఎవరు? కాలేజీకి నాయకుడు, సంఘానికి నాయకుడు, మినిస్ట్రీకి నాయకుడు ఉంటాడా ఉండడా? ఇలా మీరు ప్రతిదానికి చూడండి. అది మండలమే అయినా, జిల్లా అయినా, రాష్ట్రమే అయినా, దేశమే అయినా, ప్రతిదానికి నాయకులు అనేవాళ్ళు ఉంటారు. ఆ నాయకులు ఏం చేయాలి అంటే లెక్క అప్పగించవలసిన వారి వల్లే ఉంటారు. దేవుడు నీకు కుటుంబం ఇచ్చి వదిలేయడు. నేను నీ కుటుంబం ఇచ్చాను కదా, నీ కుటుంబానికి సంబంధించి లెక్క అప్పగించాడు. ఒక రోజున సంఘాన్ని అప్పగించాను కదా, సంఘాన్ని దాని లెక్క అప్పగించు అంటాడు. అర్థమవుతుందా? ఎందుకు తెలుసు? చూడండి, అక్కడ లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు
హల్లెలూయా. నాయకుని యొక్క బాధ్యత భారం ఏంటంటే అప్పగించాలి అనే భారము బాధ్యత ఉంటుంది. ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నవారు యజమానుడు దుఃఖముతో ఆ పని చేసేటట్లుగా ప్రవర్తించకూడదు. సంఘంలో మీరున్నారనుకోండి, నాయకుడు సేవకుడు దుఃఖముతో ప్రవర్తించేటట్లుగా జీవించకూడదు. మేము ఉన్నాం అనుకోండి సేవకులుగా, మా పైన వారు దుఃఖముతో ఆ పని చేసేటట్లుగా మేము ఉండకూడదు. వాళ్ళు లెక్క అప్పగించవలసిన వారి వల్లే ఉన్నారు కనుక అప్పుడు మన జీవితం ఎలా ఉండాలి అంటే దుఃఖముతో కాక ఆనందముతో చేయున్నట్లు మనమేం చేయాలంటే అక్కడ రాయబడిన మాట, ఒక రోజున నేను లెక్క అప్పగించాలి, ఒక రోజున నేను నాకు అప్పగించిన దానిలో లెక్క అప్పగించాలి, నాకు ఇచ్చినది నేను లెక్క అప్పగించాలి అనే ఆ భయము భక్తి కలిగిన వారంగా నడిపించబడేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. చూడండి, 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు తీసుకొచ్చి ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించి తీసుకొని వచ్చి ఇచ్చాడు. 5 తలాంతుల వాడిని 2 తలాంతుల వాడిని అన్న మాట ఏంటి తెలిసిన? బల నమ్మకమైన మంచి దాసుడా. ఆపేలా తర్వాత ఏమన్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించుచున్నాను. ఆపేలా తర్వాత చూడండి, అక్కడ నీ యజమానుని సంతోషములో నీవు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి, ఎంత ఘనత ఉందో చూడండి, ఎంత గొప్పతనం ఉందో చూడండి. అక్కడ నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. తర్వాత నీ యజమాను సంతోషములో నీవు పాలు పొందు. బలా నమ్మకమైన, హల్లెలూయా. అంత గౌరవం అంత గొప్పతనం వారు పొందారు ప్రియమైన వాళ్ళు. అయితే ఒకడున్నాడే, ఒక తలాంతు తీసుకొని ఉన్నాడే, వాని వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే అతగాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా అనలే. అర్థమైందే? సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కోయవాడను. చివరిలో చూడండి 30వ వచనం చూడండి, ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు. మరి వాళ్ళిద్దరి జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదం పొందారు, అంత గొప్ప ఘనత పొందారు. ఈడు కూడా తలాంతులు తీసుకున్నవాడే, తలాంతులు పొందుకున్నవాడే, తలాంతులు ఇవ్వకుండా ఏమి లేడు. వాని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తి ప్రియమైన వాళ్ళరా ఆశీర్వాదము పొందలేదు, దీవెన పొందలేదు, ఘనపరచబడలేదు, హెచ్చించబడలేదు. ఆ తర్వాత అతని జీవితం ఎంత దారుణంగా ముగించబడిందో చూడండి. ఇద్దరు ముగింపేమో ఘనత, ఏమండి గొప్పతనం, మహిమ. ఒకటి ముగింపేమో ఏమండి ఏడుపు, పండ్లు కొరుకుట, వెలుపటి చీకటి, తర్వాత సోమరివైన చెడ్డదాసుడా అన్న ఆ బిరుదులు పొందారు ప్రియమైన వాళ్ళ. అయితే మన దేవుడు నిశ్చయముగా మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడా అనగలిగే ఆ స్థితిలోనికి వచ్చుదుముగాక. ఆయన అనేకమైన వాటి మీద మనల్ని నియమించేవారుగా ఉందుముగాక. మన యజమానుడు దేవుడు కనుక ఆయన సంతోషం ఉంది, మన సంతోషం కాదు. అర్థమవుతుందే? ఓ చిన్న ఫంక్షన్ చేస్తేనే 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే, 2 లక్షలు ఖర్చు పెడితేనే దానికి నీవు ఉబ్బి తబ్బిబ్బైపోతావు. ఎంత ఘనంగా చేశాను, ఎంత గొప్పగా చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి సాక్ష్యం కూడా చెప్తావు, దేవుడు ఘనంగా చేయించాడు, గొప్పగా చేయించాడు అని. అర్థమవుతుందా? దేనికి? 1,00,000 2 లక్షలు 5 లక్షలు నువ్వు ఖర్చు పెడితేనే. మన దేవుడు ఎవరు? గట్టి చెప్పండి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త సంతోషం ఎలా ఉంటుంది గమనించండి. ఆయన ఇంకెంత నీకోసం నా కోసం ఖర్చు పెడతాడు. ఆయన విందు చేస్తే, లేదా ఆయన పార్టీ చేస్తే, ఆయన నిన్ను కనపరచాలనుకుంటే ఇంకెంత ఇదిగా ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మన యజమాని సంతోషంలో మనం పాలు పొందగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
మన ముగింపు ఈ విధంగా ఉండగలగాలి. మన వ్యక్తిగత జీవితం ఈ విధంగా నడిపించబడగలగాలి. ఆ ఒకటి జీవితం ఉందే, ఆ విధంగా ఎవరు ఉండకుందురుగాక. ఒకటి జీవితం ఉందే, సోమరులాగా, ఆ తర్వాత వెలుపడి చీకట్లో పోయేవాళ్ళలాగా, పండ్లు కొరికేవాళ్ళలాగా, ఆ తర్వాత పనికిమాలిలాగా ఏ ఒక్కరు ఉండకుందురుగాక. నా దేవుడు నిశ్చయముగా బలా నమ్మకమైన మంచి దాసుడా అనగలిగే వారిలో ఉందుముగాక. అనేకమైన వాటి మీద నియమించగలిగే వారిగా మనల్ని తీర్చిదిద్దునుగాక. ఆయన సంతోషంలో పాలు పొందగలిగే వారంగా మన వ్యక్తిగత జీవితాలు తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. కారణం ఏమిటి? ఈ ఇద్దరి జీవితంలో అంత గొప్ప కార్యం చేయడానికి కారణం ఏంటి? వాడు ఒక్కడు ఆ విధంగా మారేదానికి కారణం ఏంటి అని మీకు సమయాన్ని బట్టి తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. 15వ వచనం చూడండి. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన నలిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.